Good morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning. 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 Good morning, sir. Good morning, Ra. Good morning, Andre. నేను మీకు ఐడియల్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అయిపోయినారా? ఓకేనా? దాంట్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుంటే కనుక మనకి ఇంకోటి అడిషనల్ టాపిక్ కూడా ఉంది మనకి. అది అడిషనల్ టాపిక్ ఏంటంటే మనకి రిలేషన్ బిట్వీన్ osmotic pressure and vapor pressure. Additional topic is relation between osmotic pressure and vapor pressure of solution. Relation between osmotic pressure and vapor pressure of solution. సో దీంట్లో చిన్న మనకి ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఓకే, ఒక క్యాపిలరీ ట్యూబ్ తీసుకుంటారు అన్నమాట. క్యాపిలరీ ట్యూబ్, దాంట్లో ఈ క్యాపిలరీ ట్యూబ్ యొక్క వన్ సైడ్ ఒక వైపు మనకి వన్ సైడ్ ఏం చేస్తారంటే ఒక సెమీ పెర్మయబుల్ మెంబ్రెయిన్ తోటి దాన్ని క్లోజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సెమీ పెర్మయబుల్ మెంబ్రెయిన్ తోటి క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసి దీంట్లో ఏం చేస్తామంటే మనం డైల్యూట్ సొల్యూషన్ తీసుకుంటారు. దీంట్లో ఏం చేస్తారంటే డైల్యూట్ సొల్యూషన్ తీసుకుంటాం అన్నమాట. డైల్యూట్ సొల్యూషన్. This one is dilute solution. ఓకే, దాంట్లో డైల్యూట్ సొల్యూషన్ తీసుకుంటారు. ఇదేమో సెమీ పెర్మయబుల్ మెంబ్రెయిన్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తామంటే
ఒక సాల్వెంట్ ఉన్నటువంటి కంటైనర్ లో దాన్ని ప్లేస్ చేస్తారు, ఉంచుతారు అనమాట. సాల్వెంట్ ఉన్న కంటైనర్ లో ఉంచుతుంది దాన్ని. ఒక కంటైనర్ లో ప్యూర్ సాల్వెంట్ తీసుకుని ఆ సాల్వెంట్ ఉన్నటువంటి దాంట్లో ఈ క్యాపిలరీ ట్యూబ్ ని ఇన్సర్ట్ చేస్తారు అనమాట. ఇన్సర్ట్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ మొత్తం ఆపరేట్స్ అనేది కూడా అంటే మనకు బెల్ జార్ అంటారు. ఒక జార్ తో క్లోజ్ చేస్తాం అనమాట. ఒక బెల్ జార్ అంటారు అనమాట. ఒక బెల్ జార్ తో క్లోజ్ చేస్తారు మనకు ఆపరేటర్స్. ఓకేనా, ఒక బెల్ జార్ తో క్లోజ్ చేస్తారు మనకు. సో మనకి ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక బెల్ జార్ తో క్లోజ్ చేసిన తర్వాత దీంట్లో మనకి ఇప్పుడు ఇందులో ఏమన్నా మనకి ఇందులో ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాం. దీంట్లో ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాం. దీంట్లో ఏం తీసుకున్నారంటే సొల్యూషన్ తీసుకున్నాం. సొల్యూషన్ అన్నమాట. అంటే ఒక సొల్యూషన్ ని ఒక సాల్వెంట్ మనం ఏం చేస్తామంటే సెమీ పెర్మయబుల్ మెంబ్రేన్ ద్వారా సెపరేట్ చేస్తాం. సెమీ పెర్మయబుల్ మెంబ్రేన్ ద్వారా సెపరేట్ చేస్తాం అన్నమాట. సెమీ పెర్మయబుల్ మెంబ్రేన్ ద్వారా సెపరేట్ చేస్తాం. సాచురేషన్ వల్ల ఈ బెల్ జార్ లో మనం ఏదైతే సాల్వెంట్ తీసుకున్నామో దాని సాల్వెంట్ వేపర్స్ అనేవి ఈ బెల్ జార్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యాయి అన్నమాట. ఇవి సాల్వెంట్ యొక్క వేపర్ మాలిక్యూల్స్ అంటారు. సాల్వెంట్ యొక్క వేపర్ మాలిక్యూల్స్. నెక్స్ట్ ఈ టూ లిక్విడ్స్ మధ్య హైట్ ఉంది కదా, దాన్ని స్మాల్ హెచ్ అనే లెటర్ తో ఇండికేట్ చేయండి. ఈ ప్లేస్ నేమో నేను L1 అంటాను. ఈ ప్లేస్ నేమో L2 అనుకున్నాను. L1 దగ్గర అంటే L1 అంటే సాల్వెంట్ సంబంధించి కాబట్టి సాల్వెంట్ యొక్క ప్రెషర్ P0 అంటాము. L2 అంటే సొల్యూషన్ సంబంధించి కాబట్టి సొల్యూషన్ సంబంధించిన ప్రెషర్ ఏమో P అనుకున్నాం. L2 అనేది ఏమో సొల్యూషన్ సంబంధించిన కదా ప్లేస్ పాయింట్ అనేది. L1 అనేది ఏమో సాల్వెంట్ కి సంబంధించిన అనమాట. L1 అనే పాయింట్. సో L1 అనేది సాల్వెంట్ కాబట్టి దానికి సంబంధించిన ప్రెషర్ నేను P0 అనుకుంటాను. L2 ఇది ఇందులో సొల్యూషన్ ఉంది కాబట్టి సొల్యూషన్ ఏరియా కాబట్టి దీనికి సంబంధించిన ప్రెషర్ ఏమో P అనుకుంటాం అనమాట. P అనుకుంటాం. ఈక్విలిబ్రియం స్టేట్ కి వచ్చేటప్పటికి ఈ సొల్యూషన్ లోపల డెవలప్ అయినటువంటి ఆస్మాటిక్ ప్రెషర్ అనేది హైడ్రోస్టాటిక్ ప్రెషర్ కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈక్విలిబ్రియం స్టేజ్ కి వచ్చేటప్పటికి equilibrium, the osmotic pressure is equal to hydrostatic pressure. Already first lo cheppam manaki adi equilibrium state lo osmotic pressure is equal to hydrostatic pressure. So osmotic pressure ante manam pi avutundi, hydrostatic pressure ante liquid యొక్క level h అండ్ డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటే డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ స్మాల్ డి అన్నమాట. ఇందులో స్మాల్ డి అంటే మనకి డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్, డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్. ఓకేనా. పై ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ డిఎం, డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్. దాని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఓకేనా. పై ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ డి, దాని ఈక్వేషన్ 1 అనుకోండి అన్నమాట. తర్వాత నెక్స్ట్ మనకి ఇప్పుడు L1 దగ్గర, ఓకేనా, L1 దగ్గర ప్యూర్ లిక్విడ్ ఉంది కదా. L1 అనే ప్లేస్ లో ప్యూర్ లిక్విడ్ ఉంది కాబట్టి దాని దగ్గర ప్రెషర్ ఎంత అనుకుంటున్నాను, P0 అనుకుంటున్నాను. L2 అనే ప్లేస్ లో సొల్యూషన్ ఉంది కాబట్టి సొల్యూషన్ యొక్క ప్రెషర్ ఎంత అనుకుంటున్నాను, P అనుకుంటాం. Therefore at L1 the vapor pressure of pure solvent is equal to P0. L1 అనే ప్లేస్ దగ్గర మన సాల్వెంట్ ఉంది, L2 అంటేనేమో సొల్యూషన్ అన్నమాట. నెక్స్ట్ at L2 the vapor pressure of solution is equal to P అనుకుందాం. ఓకేనా. L2 the vapor pressure of solution is equal to P అనుకుందాం. మనం solution is equal to capital P అనుకుందాం. therefore మనకి ఇప్పుడు ఇక్కడ కూడా మనం డిఫరెన్స్ తీసుకుంటే కనుక the difference in vapor pressures అంటే lowering of vapor pressure P0 minus P is equal to hydrostatic pressure H into ఇక్కడ సాల్వెంట్ తీసుకుంటున్నాం కాబట్టి సాల్వెంట్ యొక్క డెన్సిటీ అన్నమాట. క్యాపిటల్ D is equal to density of solvent. ఎందుకంటే P0 minus P అంటే the decrease in vapor pressure of solvent అన్నమాట. ఓకేనా. P0 minus P అంటే మనకి the decrease in vapor pressure of solvent when it is mixed with a solute. బట్ P0 minus P అనేది మనం ప్యూర్ సాల్వెంట్ లో ఎంత వేపర్ తగ్గుతుందో కడతాం కాబట్టి అక్కడ
దానికి డెన్సిటీ పైన డిపెండ్ అవుతుంది. క్యాపిటల్ డి అంటే ద డెన్సిటీ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అన్నమాట. therefore P0 minus P is equal to H into D. దాని ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఈక్వేషన్ 1 and 2 ఈక్వేషన్ 1 and 2 డివైడ్ చేసామనుకోండి. therefore 1/2 చేసామనుకోండి. ఈక్వేషన్ 1/2 therefore 5 by P0 minus P is equal to H into D by H into capital D. That implies small d by capital D. Small d by capital D. Therefore, 5 by P0 minus P is equal to D by D. That implies phi is equal to small d by capital D into P0 minus P. P0 minus P. ఇక్కడ కండిషన్ ఏంటంటే మనం టెంపరేచర్ ఫిక్స్డ్ గా ఉన్నప్పుడు, టెంపరేచర్ అనేది వేరియేషన్ లేదు, టెంపరేచర్ అనేది ఫిక్స్డ్ గా ఉన్నప్పుడు డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్, డెన్సిటీ ఆఫ్ సాల్వెంట్ రెండు కాన్స్టెంట్ గా తీసుకుంటారు అనమాట. ఓకే, టెంపరేచర్ అనేది ఫిక్స్డ్ గా ఉన్నప్పుడు డి బై డి ని కాన్స్టెంట్ గా పెట్టుకుంటాం అనమాట. ఓకేనా? అట్ ఫిక్స్డ్ టెంపరేచర్. సో దీని ఈక్వేషన్ ఏ అనుకోండి, ఈక్వేషన్ ఏ అనుకోండి. నెక్స్ట్ అట్ ఫిక్స్డ్ టెంపరేచర్ small d by capital D is taken as constant. ఎప్పుడైతే ఇది కాన్స్టెంట్ అయిపోయిందో, కాన్స్టెంట్ ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు పై అన్నప్పుడు దెన్ ద సింపుల్ రిలేషన్ పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P0 మైనస్ P అని రాసుకోవచ్చు. ఇది థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. The osmotic pressure is directly proportional to lowering of vapor pressure. దాని నుంచి ఏం రాయొచ్చు మన స్టేట్మెంట్? The osmotic pressure is directly proportional to lowering of vapor pressure. The osmotic pressure is directly proportional to lowering of vapor pressure. It will be theoretical part important. So therefore phi is directly proportional to P0 minus P. The osmotic pressure is directly proportional to lowering of vapor pressure. So note చేసుకుంటే టెక్స్ట్ బుక్ లో లేదు మనకి అది. నెక్స్ట్ మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఐడియా ఉంది అనమాట. బట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నెక్స్ట్ ఇప్పుడు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకుంటున్నాం. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనకి PV is equal to nRT కదా. PV is equal to nRT. దాన్ని మనం ఏం చేస్తామంటే ప్యూర్ సాల్వెంట్ కి అప్లై చేస్తాం. ప్యూర్ సాల్వెంట్, ఓకేనా? దాన్ని ప్యూర్ సాల్వెంట్ కి అప్లై చేస్తారు అనుకున్నాం. ప్యూర్ సాల్వెంట్ యొక్క ప్రెషర్ ఏమనుకుంటున్నాం? P0 అనుకుంటున్నాం కదా ప్యూర్ ప్రెషర్. therefore అప్పుడు నేను ఏం చేస్తాను, P ప్లేస్ లో P0 రాస్తాను. P0 V is equal to N1 into RT. దాని నుంచి మనకి P0 into V is equal to W1 by M1 into RT అని రాసుకోవచ్చు కదా మనకి. ఓకేనా? W1 by M1 into RT అని రాసుకోవచ్చు. దాని నుంచి ఏమవుతుంది? P0 is equal to W1 by V into RT by V అని రాస్తాం. RT by V. But weight by volume is nothing but density. Therefore P0 is equal to capital D రాసిన చూడండి, D into RT by V.
బికాస్ మనం క్లియర్ గా ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాం కాబట్టి ప్యూర్ సాల్వెంట్ యొక్క డెన్సిటీ క్యాపిటల్ డి మనకి. ఓకే, ప్యూర్ సాల్వెంట్ యొక్క డెన్సిటీ క్యాపిటల్ డి కాబట్టి ఈ వెయిట్ బై వాల్యూమ్ అంటే నేను క్యాపిటల్ డి రాస్తాను. సో పి నాట్ ఈజ్ ఈక్వల్ టు డిఆర్టీ బై బి. దీని ఈక్వేషన్ 3 అనుకున్నాం. ఓకే, పి నాట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డిఆర్టీ బై బి. P naught is equal to capital DRT by B. ఎందుకంటే ప్యూర్లీ మనం ప్యూర్ సాల్వెంట్ కి అప్లై చేస్తున్నాం కాబట్టి అక్కడ టర్మ్స్ అన్ని కూడా ప్యూర్ సాల్వెంట్ యొక్క టర్మ్స్ కే తీసుకుంటాం అన్నమాట. అందుకని నేను అక్కడ క్యాపిటల్ డి యూజ్ చేశాను అన్నమాట. కానీ ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ ఏ చూడండి. ఫ్రమ్ ఈక్వేషన్ ఏ ఉందిలో మనకి ఏముంది మనకి పై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డి బై క్యాపిటల్ డి ఇంటూ ఏముంది అక్కడ పి నాట్ మైనస్ పి ఉంది. కనిష్ట ఇక్కడ పి నాట్ మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డి బై స్మాల్ డి ఇంటూ పై అని రాసుకోవచ్చా? సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏ నుంచి పై ఈజ్ ఈక్వల్ టు డి బై క్యాపిటల్ డి ఇంటూ పి నాట్ మైనస్ పి ఉంది. సో దేర్ఫోర్ పై ఈజ్ ఈక్వల్ టు డి బై డి ఇంటూ పి నాట్ మైనస్ పి. దానికి నేను ఏం చేస్తానంటే పి నాట్ మైనస్ పి క్యాలిక్యులేట్ చేస్తాను. పి నాట్ మైనస్ ఈక్వల్ టు క్యాపిటల్ డి బై స్మాల్ డి ఇంటూ పై. క్యాపిటల్ డి బై స్మాల్ డి ఇంటూ పై. క్యాపిటల్ డి బై స్మాల్ డి ఇంటూ పై. ఓకేనా? ఇప్పుడు ఈ ఏ బై 3 చేసాం అనుకోండి. ఏ బై 3 చేస్తే ఏ ఉంది ఇక్కడ పి నాట్ మైనస్ పి, ఇక్కడేమో పి నాట్ ఉంది. పి నాట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డి బై స్మాల్ డి ఇంటూ పై ఇంటూ ఇప్పుడు ఏమవుతుంది మనకి అది ఈక్వేషన్ 3 లో పి నాట్ ఈజ్ ఈక్వల్ డిఆర్టీ బై వి ఉందా? ఇప్పుడు ఎం ఎక్కడ పోయింది? ఇక్కడ ఎం ఉంది కదా, ఇది ఎం అవుతుంది. ఎం1 మర్చిపోయామంటారు. దేర్ఫోర్ ఏమవుతుంది మనకి అది ఈక్వేషన్ 3 చేసాం కదా, ఏ బై 3 చేసాం అనుకోండి. పి నాట్ మైనస్ పి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డి బై డి ఇంటూ పై ఇంటూ విఎం బై డిఆర్టీ అని రాయచ్చు. డిఆర్టీ డి క్యాన్సిల్ అవుతాయి మనకి. దేర్ఫోర్ పి నాట్ మైనస్ పి బై పి నాట్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ వి ఇంటూ ఎం బై ఆర్టీ అని రాయచ్చు. సో పై వి క్యాన్సిల్, వి వెళ్ళిపోతుంది కదా, వి వెళ్ళిపోతుంది. therefore pi m by rt. ఇది రిలేషన్ మనకి pi m by rt అన్నమాట. సో p naught minus p by p naught is equal to pi m by rt. p naught minus p by p naught is equal to pi m by rt డెరివేషన్ వస్తుంది. pi m by drt. ఇది మనకి ఆస్మాటిక్ ప్రెషర్ కి వేపర్ ప్రెషర్ సంబంధించిన రిలేషన్ మనకి డెరివేషన్. సో చూసుకుని నోట్ చేసుకున్నది. సాయి వచ్చాడా? సాయి, వంశీ, ఆకాష్, వరప్రసాద్, వరం. ఓకే, వరప్రసాద్ వచ్చాడు. ఓకేరా. మేఘనాథ్ రెడ్డి వచ్చాడా? మేఘనాథ్ రెడ్డి. తర్వాత నెక్స్ట్ టాపిక్ చూడండి. మీకు ఆల్రెడీ వాంట్ హ్యావ్ ఫ్యాక్టర్ అయిపోయినాయి కదా, సమ్ చేసేటప్పుడు వాంట్ హ్యావ్ ఫ్యాక్టర్ వస్తుంది.
నెక్స్ట్ ఇంకోటి మీకు చాలా ఇంపార్టెంట్ పెట్టారు మనకి అది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది వస్తుంది మనకి అది ఫెర్రిక్ క్లోరైడ్ ఉంది మనకి అది FeCl3. ఓకేనా, ఫెర్రిక్ క్లోరైడ్ పొటాషియం ఫెర్రోసైనైడ్ K4FeCN6. ఈ రెండు రియాక్ట్ అయితే మనకి డైరెక్ట్ గా రియాక్ట్ అయితే మీకు ఏ సొల్యూషన్ వస్తుంది, బ్లూ సొల్యూషన్ వస్తుంది మనకి, బ్లూ కలర్ సొల్యూషన్ వస్తుంది మనకి. ఓకేనా, సో మనకి ఇప్పుడు ఏంటంటే FeCl3 అండ్ K4FeCN6 రెండు రియాక్ట్ అయితే మనకి బ్లూ కలర్ సొల్యూషన్ వస్తుంది మనకి. డైరెక్ట్ గా రెండు రియాక్ట్ అయితే FeCl3 ప్లస్ K4FeCN6 రెండు రియాక్ట్ అయితే మనకి ఏ కలర్ వస్తుంది, బ్లూ కలర్ సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ FeCl3 అండ్ K4FeCN6 సొల్యూషన్ ని ఒక వెజల్ లో తీసుకుంటాం. తీసుకుని ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఆ వెజల్ ని పార్టిషన్ చేస్తాను అనమాట. పార్టిషన్ చేస్తాం, రెండు కలర్ ఇవ్వకుండా ఏం చేస్తామంటే రెండింటిని కలర్ ఇవ్వకుండా ఒక సెమీ పెర్మేబుల్ మెంబ్రేన్ తోటి ఆ వెజల్ ని పార్టిషన్ చేస్తుంటాం అంటే సెమీ పెర్మేబుల్ మెంబ్రేన్ తోటి ఆ వెజల్ ఏం చేస్తామంటే పార్టిషన్ చేస్తాం అనమాట. ఇది సెమీ పెర్మేబుల్ మెంబ్రేన్ అనమాట, సెమీ పెర్మేబుల్ మెంబ్రేన్. ఇప్పుడు దీంట్లో ఈ పక్కనేమో నేను FeCl3 సొల్యూషన్ తీసుకుంటాం, FeCl3 సొల్యూషన్. ఇక్కడేమో K4FeCN6 సొల్యూషన్, K4FeCN6 సొల్యూషన్ తీసుకుంటారు మరి. ఓకేనా, FeCl3 అండ్ ఇంకో దాంట్లో K4FeCN6 సొల్యూషన్ తీసుకుంటాం, K4FeCN6 సొల్యూషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే ఇందులో ఈ బ్లూ కలర్ సొల్యూషన్ అనేది K4FeCN6 వైపున ఫామ్ అవుతుందా లేదా FeCl3 వైపు ఫామ్ అవుతుందో చెప్పడుతాడు అనమాట. ఓకేనా, ద బ్లూ కలర్ సొల్యూషన్ ఇస్ ఫార్మ్ either K4FeCN6 సైడ్ ఆర్ FeCl3 సైడ్. కానీ ఇక్కడ మనకి ఎప్పుడైతే మీరు సెమీ పెర్మేబుల్ మెంబ్రేన్ తో సెపరేట్ చేస్తున్నామో ఇట్ అలౌస్ ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్. ఓకే, ఆ సెమీ పెర్మేబుల్ మెంబ్రేన్ అనేది ఏదైతే దీని నుంచి కానీ ఓన్లీ దేని అలౌ చేస్తుంది మనకి, అది సాల్వెంట్ మాలిక్యూల్స్ అంటే వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే అలౌ చేస్తుంది అనమాట, H2O మాలిక్యూల్ అలౌ చేస్తుంది. ఇక్కడ రెండు యారస్ ఎందుకు పెట్టానంటే మన కాన్సంట్రేషన్ మెన్షన్ చేయలేదు కదా, therefore the flow of water will be takes place మనం ఏం చెప్పలేదు కాబట్టి FeCl3 నుంచి అయినా వెళ్ళే ఛాన్స్ ఉంది, K4FeCN6 నుంచి అయినా వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి FeCl3 అండ్ K4FeCN6 సొల్యూషన్స్ మీరు సెమీ పెర్మేబుల్ మెంబ్రేన్ తో సెపరేట్ చేస్తున్నప్పుడు బ్లూ కలర్ సొల్యూషన్ అనేది ఫామ్ అవ్వదు. దేర్ ఇస్ నో బ్లూ కలర్ సొల్యూషన్ ఫార్మేషన్, నో బ్లూ కలర్ సొల్యూషన్. ఎందుకు బ్లూ కలర్ సొల్యూషన్ రాదంటే K4FeCN6 అనేది బ్లూ కలర్ సొల్యూషన్ ఫామ్ అవ్వాలంటే డైరెక్ట్ గా దానికి FeCl3 కాంటాక్ట్ అవ్వాలన్నమాట. లేదు FeCl3 బ్లూ కలర్ సొల్యూషన్ ఫామ్ చేయాలంటే డైరెక్ట్ గా మనకి K4FeCN6 కాంటాక్ట్ అవ్వాలి. ఆ రెండు కలిస్తేనే బ్లూ కలర్ సొల్యూషన్ వస్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు, రెండింటిని మధ్యలో ఒక సెమీ పెర్మేబుల్ మెంబ్రేన్ పెట్టినప్పుడు మెంబ్రేన్ అనేది ఓన్లీ వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే అలౌ చేస్తుంది తప్ప సోలిడ్ పార్టికల్స్ ని అలౌ చేయదు. K4FeCN6 వెళ్ళదు, అలాగే FeCl3 కూడా వెళ్ళదు అనమాట. కాబట్టి ఇది K4FeCN6 కానీ FeCl3 కానీ మనకి పాసెస్ జరగదు కాబట్టి ఓన్లీ ఏది పాసెస్ అవుతుందంటే మనకి H2O మాలిక్యూల్స్ మాత్రమే అటు ఇటు మైగ్రేట్ అవడం ఛాన్స్ ఉంది డిపెండింగ్ అపాన్ ఇట్స్ కాన్సంట్రేషన్. కాబట్టి మనకి ఏంటంటే వాటర్ వెళ్ళడం వల్ల మనకి బ్లూ కలర్ రాదు. అదవుతుంది, therefore there is no blue color solution formation when FeCl3 solution and K4CN6 సొల్యూషన్ ని సెమీ పెర్మేబుల్ మెంబ్రేన్ తో సెపరేట్ చేస్తున్నప్పుడు మనకి బ్లూ కలర్ సొల్యూషన్ అనేది ఫార్మేషన్ జరగదు. సో ఇట్లా మోడల్స్ అడుగుతున్నట్టు మనకి ఇది ఒకటి ఇంపార్టెంట్ మోడల్ బిట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ మీకు వాండా ఫ్యాక్టర్స్ లో మీకు ఈక్వేషన్స్ ఐడియా ఉన్నాయి కదా, వాండా ఫ్యాక్టర్స్ సంబంధించి సొల్యూషన్ అసోసియేషన్ కానీ. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనకి వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ ఉంది, మీకు ఐడియా ఆల్రెడీ సార్ చెప్పారు కదా మరి. వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది మనకి, వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ I is equal to abnormal colligative property divided by normal colligative property. అంతే కదా, abnormal colligative property by normal colligative property that equal to normal molecular weight divided by abnormal molecular weight. Okay,
సో అబ్నార్మల్ అంటే అబ్జర్వ్డ్ మనకు అది ఇదేమో క్యాలిక్యులేటెడ్ ఓకేనా అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ బై క్యాలిక్యులేటెడ్ కాలిగేటివ్ ప్రాపర్టీ లేదా రాయొచ్చు కదా మనకు అది అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ బై observed colligative property by theoretical colligative property లేదా theoretical molecular weight by observed molecular weight ఇది మనకి want of factor లేదు that is equal to number of moles of solute after dissociation or association divided by initial number of moles taken ఇవాళ మీకు అయిపోయినారు మనకి అందుకే మీకు ఫాస్ట్ చెప్పేస్తున్నాను మీకు అది సో జస్ట్ మనకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ కొంచెం బేసిక్ ఐడియా అన్నమాట ఇది మీకు కాలిగేటివ్ ప్రాపర్టీ సంబంధించి సో వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ ఐ అనేది abnormal colligative property నార్మల్ colligative property రేషియో అంటొచ్చు బట్ colligative property is inversely proportional to molecular weight కాబట్టి నార్మల్ molecular weight by abnormal molecular weight లేదు observed colligative property by theoretical colligative property అనొచ్చు లేదా number of moles of solute dissociated or associated divided by initial number of moles taken ఇది మనకి want half factor సంబంధించి నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ మనకి solute అనేది అసోసియేషన్ గాని డిసోసియేషన్ గాని జరిగింది అనుకోండి ఓకేనా if solute is associated లేదా if solute particles on dissociation లేదా association ఓకేనా డిసోసియేషన్ గాని అసోసియేషన్ జరిగింది అనుకోండి డిసోసియేషన్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సొల్యూట్ తీసుకుంటే దాని నుంచి Na పార్టికల్స్ వచ్చినట్టుగా రాసుకోవచ్చు అన్నమాట అసోసియేషన్ మనకి Na పార్టికల్స్ తీసుకుంటే గనక అది An అనే పార్టికల్స్ గా అసోసియేషన్ అంటే 2 పార్టికల్స్ తీసుకుంటే ఒక పార్టికల్ కింద అసోసియేట్ ఓకేనా సో ఇనిషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్ తీసుకున్నాం అనుకుంటాం 1 మోల్ అనుకోండి ఆఫ్టర్ డిసోసియేషన్ ఇది 1 మైనస్ ఆల్ఫా ఇది n ఆల్ఫా అనుకోండి ఓకేనా 1 మైనస్ ఆల్ఫా సపోజ్ దీని నుంచి ఆల్ఫా మోల్స్ డిసోసియేషన్ జరిగితే కనుక 1 మైనస్ ఆల్ఫా అవుతుంది n ఉంది n ఆల్ఫా అవుతుంది సో టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఆల్ఫా అని రాయొచ్చు 1 మైనస్ ఆల్ఫా ప్లస్ n ఆల్ఫా యాడ్ చేస్తాం అనుకుంటాం 1 మైనస్ ఆల్ఫా కట్టేస్తే మనకి 1 ప్లస్ n మైనస్ 1 ఆల్ఫా therefore the want half factor I is equal to number of moles after dissociation divided by number of moles okay na number of moles after dissociation 1 plus n minus 1 into alpha by initial number of moles is taken that means I is equal to 1 plus n minus 1 into alpha that means alpha is equal to I minus 1 by n minus 1 ఇది solute particle dissociate అవడానికి మనకి want half factor కి అండ్ ఆల్ఫా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కి want half factor క్యాలిక్యులేషన్ ఉంటుంది I half factor ఆల్ఫా అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ మరి అసోసియేషన్ జరిగింది అనుకోండి ఇనిషియల్ 1 0 అనుకుంటే 1 మైనస్ ఆల్ఫా ఇదేమో ఆల్ఫా బై n ఓకే ఆల్ఫా బై n టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమవుతాయి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ is equal to 1 ప్లస్ ఏమవుతుంది మనకి 1 by n minus 1 into alpha అని రాసుకోవచ్చు 1 plus 1 by n minus 1 into alpha then want half factor I is equal to 1 plus 1 n minus 1 into alpha divided by 1 therefore I is equal to 1 plus of 1 by n minus 1 into alpha then alpha is equal to I minus 1 by n minus 1 దీని ఎలా రాసుకోవచ్చు 1 minus I divided by 1 minus 1 by n అని రాసుకోవచ్చు ఇది ఆల్రెడీ మీకు సార్ చెప్పేసారంట కదా మనకి అసోసియేషన్ డిసోసియేషన్ ఒకవేళ ఎవరైనా తెలియకపోతే చూసుకోండి ఒకసారి ఓకేనా డిసోసియేషన్ అసోసియేషన్
ప్రాబ్లం నోట్ చేసుకుంటారు. ప్రాబ్లం నోట్ చేస్తాం. క్యాపిటల్ m/10 సొల్యూషన్ ఆఫ్ అని ఇచ్చేస్తున్నాం కదా. m/10 solution of, and m/10 solution of potassium ferrocyanide, potassium ferrocyanide, K4FeCN6, m/10 solution of K4FeCN6, K4FeCN6 is 46% dissociated, is 46% dissociated